సింగరేణి టెండర్లపై న్యాయ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నైని బొగ్గు గనుల టెండర్లపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని నినాదాలు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణిని లాభాల బాటలో నడిపించామని చెప్పారు. కార్మికుల నుంచి ఒక్క రూపాయి కూడా చందా తీసుకోలేదని అన్నారు. సింగరేణి సంస్థను కాంగ్రెస్ చెప్పుతో కొట్టండి నినాదం ఇచ్చి 10 సంవత్సరాల అధికారంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉన్న ఒక్క రూపాయి కూడా ఏ కార్మికుడి దగ్గర నుంచి చందా రూపంలో వసూలు చేయకుండా ఈ సంస్థను అదేవిధంగా కార్మికులను కార్మిక సంఘాన్ని నడిపించినటువంటి ఘనత కేసీఆర్ గారిని. కానీ సింగరేణి చరిత్ర వాళ్ళ గ్లోబల్ వ్యాప్తంగా విస్తరిస్తున్నాం. ఆల్ ఇండియా సంస్థగా తీర్చిదిద్దాం. సింగరేణి సంస్థలో కొత్త ఉద్యోగాలు కల్పిస్తాం. సింగరేణిలో కొత్త బావులు తీసుకొస్తామని ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మికులకు, అధికారులకు, రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తూ సింగరేణి సంస్థను గ్లోబల్ వ్యాప్తంగా వాళ్ళు కీర్తి ప్రతిష్టలు కాదు అధోగతి పాలు చేస్తూ అవినీతికి కూపంగా మారుస్తూ ఉన్నారు. సింగరేణి టెండర్లో సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అక్రమంగా వేసిన టెండర్లపై సీబీఐ విచారణ జరిపించి కొత్త టెండర్లు వేయాలని బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ సింగరేణిని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. సింగరేణి తల్లి ప్రచార బోర్డుకు వినతి పత్రం అందజేశారు. దోసుకుంటాను కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని కాపాడి సింగరేణి సంస్థని కాపాడితే ఈ సింగరేణి సంస్థని కిషన్ రెడ్డి గారు ఈ సిస్టమ్ ఎట్లా యాక్సెప్ట్ చేయించారు? వారి ప్రమేయం ఏ మాత్రం లేదు అని అంటే ఇది ఇమ్మీడియట్ గా సిబిఐ విచారణ జరిపించాలి. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ల సిస్టమ్ రద్దు చేయాలి. దీనికంటే ముందు ఇదే సైట్ విజిట్ సిస్టమ్ ద్వారా 7 టెండర్లు ఎట్లయితే పొందారో ఆ టెండర్లన్నింటినీ కూడా రద్దు చేయాలి. గతంలో వెంకటేష్, శ్రీరాంపూర్ కానీ వెంకటేష్ కానీ మీ -7 ద్వారా కాంట్రాక్ట్ ఇస్తే టెండర్లు ఇస్తే దాన్ని రద్దు చేసి మళ్ళీ ఇదే సిస్టమ్ ద్వారా తీసుకొచ్చి +10, +7కి ఇచ్చారు. కొన్ని +7 నుంచి +20 దాకా తీసుకొచ్చి ఇచ్చారు. అంటే అది సింగరేణి సంస్థను దివాలా తీయించడము, ప్లస్ తీసుకున్న కాంట్రాక్టర్లకు మేలు చేయడము. నైని టెండర్లు ఏదైతే జరిగినాయో ఈ టెండర్లలో అక్రమ టెండర్లు ఏదైతే ఉన్నాయో నీ బావమరుదులకి, నీ బంధువులకి, శ్రేయోభిలాసులకి, నీ అన్నదమ్ములకు దోచి పెట్టాలి అనేటువంటి ఆలోచనతోని మరి సైట్ విజిట్ పేరుతో ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి మరి వారికి ముందే అడ్వాన్స్ గా ఎట్లా ఇవ్వాలి టెండర్లు అనేటువంటి ఆలోచనతోని మరి వారికి పంచిపెట్టి దోచిపెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతా ఉందో ఈ అక్రమ టెండర్లు రద్దు చేయాలని చెప్పేసి ఏదైతే నిన్న ప్రకటించి ప్రెస్ మీట్ పెట్టాడో దానికి ఇమీడియట్ గా సిట్టి వేసి మరి బెదిరింపు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నారో జైలుకు పంపుతామని చెప్పేసి అదైతే ప్రజలు గమనిస్తారని చెప్పేసి దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ ఏదైతే తీసుకొస్తా ఉన్నారో ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది.